సార్ అంటే ఇప్పుడు ఈ కుమరవెల్లి ఇష్యూ మీద ఇప్పుడు పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించి ఆల్రెడీ ఒక ముగ్గురు కుమ్మర్. సో అంటే బేసిక్ గా ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు ధర్నాలు అంటున్నారు, మళ్ళీ ఏదో న్యాయం చేయాలంటున్నారు, ఏదో మాట్లాడుతా ఉన్నారు. అంటే మీరేం చెప్తారంటే తగిన న్యాయం జరిగే పరిస్థితి ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? బీసీఆ, ఎస్సీఆ ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒకటైతే అరెస్టులు జరిగినాయి, అక్కడ అరెస్టులు జరిగినాయి. దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బుక్ అయిందని చెప్పి మీడియాలో అయితే చూసినాయి. అవును అవును. సో అరెస్టులు జరిగినాయి అని చెప్పేసి కూడా అక్కడ అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇక విచారణ అనేది కోర్టు పరిధిలోకి వస్తుంది. అక్కడ ఇప్పుడు ఆమె చనిపోయిన రిపోర్టు ఈయన తనడం వల్ల చనిపోయిందా లేదు, అక్కడ లొల్లిలో ఇప్పుడు చిన్నపిల్లలు అనారోగ్యంగా ఉంటే కూడా లొల్లి జరుగుతుంటే కూడా చచ్చిపోతారు, సడన్ కూడా నలిగినా చచ్చిపోతారు. సో ఇట్లా రకరకాలు ఉంటాయి. నేను కాదు డాక్టర్ అక్కడ డిసైడ్ చేయాల్సింది, లేదా ఇంకోరు కాదు. సో డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కోర్టు తీర్పిస్తారు. మీరు వెళ్ళినా సార్? అంటే బేసిక్ గా నేను ఆల్రెడీ మన విశారదని వీళ్ళంతా వెళ్ళింది కాబట్టి ఇక మళ్ళీ నేను వెళ్ళడం ఎందుకు. ఎప్పుడైనా ఇష్యూను 10 మంది 100 మంది చుట్టూ తిరగడం కంటే కూడా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఉండాలి. ఆ విషయంలో నేను ఖండించిన, ఆ విషయంలో నేను వీడియోలు చేసిన, ఆ విషయంలో ఆ పాపకు న్యాయం జరగాలని చెప్పి కొట్లాడడం, మేము కూడా మా పార్టీ నుండి కూడా మేము ఖండించడం అని చేసినాం. కానీ అక్కడికి పోయి కొట్లాడుతున్నాడు విశారదం, అడిగి పోయిన సంఘాలు కొట్లాడుతున్నాయి, మళ్ళీ అందరు పోవడం ఎందుకు అడిగి అని చెప్పి నేను పోయి. అంటే ఇప్పుడు అధికార పార్టీ కూడా దాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏదో వాళ్ళతో చేయించిండని, కేటీఆర్ చంపించిండని ఆ పాపని, రకరకాల వార్తలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, గౌరవం. ఏమైనా కూడా న్యాయ వ్యవస్థ అక్కడ జరిగే విషయాల పట్ల రేపు న్యాయ వ్యవస్థ పరిష్కారం చేయాలి. ఈ డ్యూటీ మనది కాదు. ఈ డ్యూటీ మనం ఏంటంటే వాళ్ళకు శిక్షలు పడేటట్టు చూడాలి. మనము ఆ తప్పు అధికార పార్టీ కనుక ఒకవేళ తప్పుదో పట్టిస్తే, ఎందుకంటే అంతా రెడ్లు ఆడ ఆ కేసులో ఇన్వాల్వ్ అయినంత రెడ్లు. సో కాబట్టి రెడ్లు ఇన్వాల్వ్ అయ్యి రెడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి, సో రెడ్లు మళ్ళీ అక్కడ మన వర్గాలకు అన్యాయం చేస్తారు కాబట్టి ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. మన తరఫున లాయర్లు కానీ, మన తరఫున ఉన్న ఎవరైతే ఉద్యమకారులు కానీ అప్రమత్తంగా ఉండి కేసు ఏమైతుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు, యాజ్ అడ్వకేట్ గా మీరు ఉన్నారు కాబట్టి సరైన శిక్ష దీంట్లో పడుతుంది అన్న నమ్మకం ఉందా మీకు? నేను ముఖ్యమంత్రి కరెక్ట్ గా న్యాయం చేయాలి బాధితులకు అనుకుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూలో ముఖ్యమంత్రి ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు, కనీసం మంత్రివర్గంలో కూడా ఎవరు దాని మీద స్పందించిన విధంగా అందుకే అంటున్నా, ముఖ్యమంత్రి అన్నట్టు తండ్రి లాగా వరకు అందరికి తండ్రి. అవునా? అవును. తండ్రిలాగా వివరిస్తాడా లేదా పార్టీ నాయకులాగా వివరిస్తాడా చూద్దాం. ఇప్పుడైతే అప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేసింది, ఇంకా ఏం జరుగుతుంది అనే దాన్ని ఇంకా ఫర్దర్ గా మేము కూడా మా పార్టీ నుండి కూడా పిటిషన్ వేస్తున్నాం ఆ కేసులో. సో కాబట్టి మేము కూడా ఊరుకోం. అన్యాయం జరిగితే కుటుంబానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రశ్నే లేదు. అంటే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు దళితుల మీద జరుగుతున్న దాడులు అనే దాని మీద ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ కూడా కన్సిడరింగ్ దాని మీద వెళ్తా ఉంది. ఇప్పుడు ఈ రీసెంట్ గా కూడా ఈ రోజు ఏదో పార్కింగ్ జాగా ఇవ్వలేదని ఏదో కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి దళితుల మీద దాడి చేశారని ఇందాక ఒక వీడియో వచ్చింది. మీరేం చెప్తారు? దళితులకు చిన్న చూస్తుంది, మరి దీనికి వివేక్ వెంకట స్వామి బాధ్యత వహించాలి, బట్టి విక్రమార్క బాధ్యత వహించాలి, ఆయన పేరు ఇంకా దామర రాజనరసింహ బాధ్యత వహించాలి, ఇంకో అడ్లూరి లక్ష్మణ్. ఈ నలుగురు ఉన్నారు. దళితుల మీద ఎక్కడ ఈగా వాలినా ఫస్ట్ రాజీనామా చేయాల్సింది వీళ్ళే, ఎందుకంటే వీళ్ళు మా ప్రతినిధులు. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? అరే బాబు, నువ్వు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మన వర్గాల కొరకు కొట్లాడాలని, ఎంపీలైనా నువ్వు కొట్లాడినప్పుడు ఎందుకు సీట్లో కూర్చొని మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడినని నువ్వు ఎందుకు ఆడ కూర్చోవాలి? అందుకే మా ఆర్పీఐ పార్టీ ఈ నోరు తెరవని ఈ సంపన్నులను, దోపిడీదారులు మా ఊళ్ళైనా సరే వాళ్ళను వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు. ఖచ్చితంగా రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టింది రాజకీయ ఈ సంపన్నుల కోసము లేదా బానిసల కోసం కాదు, అగ్రవర్ణ పార్టీలు చెంచగా చేసే వాళ్ళ కోసం కాదు, మన వర్గాలకు న్యాయం చేసే వాళ్ళ కోసం రిజర్వేషన్ పెట్టారు. సో ఈ మన వర్గాలకు రిజర్వేషన్, మన వర్గాలకు అన్యాయం మాట్లాడని మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మీరు అనర్హులు, రాజీనామా చేయాల్సింది. వాళ్ళు అండర్ కంట్రోల్ కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉన్నట్టుగానే కనపడుతుంది. రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉన్నారు, లేదా కేసీఆర్ కంట్రోల్లో ఉన్నారు, ఇంకో లేకపోతే రామచంద్రరావు కంట్రోల్లో ఉన్నారు, ఎవరి కంట్రోల్లో ఉన్నా
గెలిచిన వాళ్ళు దళితులు ఎవరైనా గెలిస్తే ఉమ్, ఖచ్చితంగా వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి ఆర్పీఐ రానున్న రోజుల్లో వాళ్ళ ఇంట్లో ముంగట ధర్నా చేయబోతుంది. ఉమ్, వాళ్ళు రాజీనామా చేయాలి, లేదంటే ఇంకోసారి రాజకీయాలకు దూరం ఉండాలి. ఉమ్, జనరల్ పోటీ చేసుకో, ఉమ్, నువ్వు జనరల్ పోటీ చేసుకో, జనరల్ గెలుపు, మాకు అభ్యంతరం లేదు. ఉమ్, కానీ రిజర్వేషన్ పోటీ చేసినప్పుడు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా వాళ్ళ గురించి మాట్లాడను అని నీకు అలా సీట్లో కూర్చునే నైతికత లేదు. ఇప్పుడు బేసిక్ గా క్లియర్ గా అర్థం అవుతుంది కదా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది కదా. మీకు సంబంధించిన మీరు నేను ఏదైతే మొదటి నుండి చెప్తున్నా, సామాజిక వర్గం మీరు చెప్తా ఉన్నారా మాట్లాడలే కదా. గతంలో కేసీఆర్ అన్న 10 మంది మాదిగల ఎమ్మెల్యేలను చేసిండు, ఉమ్, 2 ఎంపీలను చేసిండు. ఉమ్, అవునా? అవును ఆ? అవును. మరి నువ్వు 6 మాదిగలకు అవకాశం ఇస్తే ఉమ్, ఒక్క ఎంపీ అయితే రాజ్యసభ కూడా 3 సీట్లు పెడితే మరి నీకంటే కేసీఆర్ బెటర్గా.